హాయ్, వెల్కమ్ టు జూలూరి కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి. సామలతో దద్దోజనం. మిల్లెట్స్ ఏవైనా కూడా హెల్త్కి చాలా మంచిది కదా, సామలు కూడా అంతే. ఇది మామూలు రైస్తో చేసుకున్న దద్దోజనం కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దీన్ని చూడండి. ఇంకా మామూలుగా చేసుకునే రైస్తో చేసుకునే దానికన్నా దీంతోనే ఎక్కువ ఇష్టపడతారు. ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో 1 కప్పు సామలు. ఇవి కొంచెం తక్కువే పడతాయి, ఎక్కువ ఏం పట్టవు. కొంచెం చేస్తేనే చాలా అవుతుంది. కొంచెం వేయించుకోవాలి, 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 6 కప్పుల నీళ్ళు పోయాలి. ఏ కప్పుతోనైతే సామలు తీసుకున్నామో అదే కప్పుతోని 6 కప్పుల వాటర్. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మంచి మాట, ఇది చెప్పేది ఆడవారి కోసమే, కానీ నచ్చేది మాత్రం మగవాళ్ళకి నచ్చుతుంది. ఆడవాళ్ళకి నచ్చకపోతే నన్ను తిట్టుకోకండి, లైట్ తీసుకోండి, వినండి, లైట్ తీసుకోండి, అంతగా తిట్టుకోకండి. మనకు ఎన్ని చీరలున్నా ఎన్ని నగలున్నా అసలు ఎన్ని ఉన్నా కూడా సరిపోవు కదా. మళ్ళీ పక్క వాళ్ళు అది కొనుక్కున్నారు, ఈ పక్క వాళ్ళు ఇది కొనుక్కున్నారు అని ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళతో గొడవ స్టార్ట్ చేస్తాము. కానీ ఆ గొడవ చేసినంత మాత్రానే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చెప్పండి? అప్పులు తెచ్చిస్తారు, కానీ మళ్ళీ అవి తీర్చుకునేది మనమే కదా. దాని బదులు మనకున్న దాంట్లో తృప్తి పడుతూ హాయిగా సంతోషంగా ఉంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇది ఆవిరిపోయేలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. రెండు నిమిషాలు వేగినాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అల్లము చిన్న చిన్న ముక్కలు తరిగి అయినా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. 1 స్పూను మిరియాలు కొంచెం దొడ్డుగా దంచి పెట్టుకున్నవి, లేదు చిన్నపిల్లలు తినలేరు అనుకుంటే పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది. వేసి 1-2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి. లాస్ట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక ఉడికించి పెట్టుకున్న సామల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పోపు చేసి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి. మరీ చల్లగా ఉండకూడదు సామలు అనేది, కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది. మరీ చల్లగా అయ్యాక అంత టేస్ట్ అనిపించదు. ఇందులోనే సరిపోయినంత పెరుగు, కొన్ని పాలు
మొత్తం పెరుగు అయితే కొంచెం పుల్లగా అనిపిస్తుంది, అందుకని కొంచెం పెరుగు పాలు మామూలు దద్దోజనం చేసినప్పుడైనా అంతే, పెరుగు కన్నా కొన్ని పాలు ఎక్కువ పోస్తేనే లేట్ అయినా కూడా అది పులుపుగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర బూందీ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది బూందీ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నేనైతే బూందీ ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయడం మానేస్తాను కానీ చేయను. బూందీతోనే టేస్ట్ వస్తుంది చాలా. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.